ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. స్కూల్ పైలాన్ ఆవిష్కరణ, విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిన ముఖ్యమంత్రి. వంటగదిలో సరదాగా పూరీ తయారు చేసిన సీఎం. ఇవాళ మధ్యాహ్నం రుషికొండకు కేబినెట్ సబ్ కమిటీ. టూరిజం అధీనంలో ఉన్న భవనాల పరిశీలన. 2 ఏళ్లుగా బిల్డింగ్స్ ఖాళీగా ఉండటంతో నిర్వహణ, నిర్మాణాల్లో ఇబ్బందులు. రుషికొండను సందర్శించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఈ నెల 21న వైసీపీ కాపు నేతల సమావేశం. వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఇంట్లో లంచ్ మీటింగ్. వైసీపీలోని కాపు నేతలకు ఫోన్ చేసి ఆహ్వానిస్తున్న త్రిమూర్తులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంటిరెడ్డి వాసుదేవరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్. కోర్టులో ఇవాళ పిటిషన్పై విచారణ. వరంగల్ జిల్లా బుధరావుపేటలో తుపాకీ కలకలం. మద్యం విషయంలో షాపు యజమానికి, యువకుడికి మధ్య వాగ్వాదం. కోపంతో తుపాకీ తీసుకొచ్చి బెదిరించిన ఉపేందర్. భయపడ్డ గ్రామస్తులు, పరారీలో యువకుడు. పన్నెండు రోజులైనా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ. ఇనుప కంచెకు 2 బొమ్మలు అమర్చిన పోలీసులు. బొమ్మలో మాంసం పెట్టి చుట్టూ కెమెరాలు అమర్చి పర్యవేక్షణ. థర్మల్ డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాల ద్వారా పరిశీలన. కిడ్నాప్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు. విజయవాడ రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. ఎమర్జెన్సీ వార్డులో చెలరేగిన మంటలు. పూర్తిగా దగ్ధమైన ఎమర్జెన్సీ వార్డు. చిన్నారులను మరో వార్డుకు తరలింపు. మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం. ఆలయ అభివృద్ధికి 198 కోట్లు కేటాయింపు. ఉదయం 5 గంటల నుంచి ప్రాయశ్చిత్త పూజలు. శృంగేరి పీఠాధిపతి శిష్య బృందంతో కళాపకర్షణ క్రతువు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిలిపివేత. బాలాలయంలో దర్శనాలు ఏర్పాటు. తెలంగాణలో కొనసాగుతున్న హీట్ వేవ్. రాష్ట్రంలో మళ్లీ 43 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు. రుతుపవనాలు వచ్చినా ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడట్లేదన్న వాతావరణ నిపుణులు. జూన్ 20 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా. ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో యువతి అనుమానాస్పద మృతి. హనీమూన్కు వెళ్లిన విశాఖ యువతి రాధ గాయత్రి జూన్ 14న భర్తతో కలిసి హోంస్టేలో బస. అనుమానాస్పద స్థితిలో రాధ మృతదేహం. భర్త శ్రీచరణ్ ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు. కేంద్రం విధించిన తాత్కాలిక బ్యాన్పై స్పందించిన టెలిగ్రామ్ సీఈఓ. బ్యాన్ వల్ల ఒరిగేదేమీ లేదని ఎక్స్లో పోస్ట్. 15 కోట్ల సబ్స్క్రైబర్లను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్న పావెల్ డ్యూరో. లీక్ చేసే వందలాది ఛానల్స్ను తొలగించామన్న డ్యూరో. మార్కెట్ విలువలో అమెజాన్ను అధిగమించిన స్పేస్ ఎక్స్. ప్రపంచంలోని టాప్ 5 అత్యంత విలువైన కంపెనీల జాబితాలోకి ప్రవేశం. రికార్డు స్థాయి ఐపీఓ తర్వాత 60% పైగా పెరిగిన షేర్లు. $1.4 ట్రిలియన్ దాటిన మస్క్ సంపద.